హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ గారు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కలిసి ముచ్చటగా 3 సినిమాలు నటించారు. అవి 1 అన్నదమ్ముల సవాల్, 2 ఇద్దరు అసాధ్యులే, 3 రామ్ రాబర్ట్ రహీం. ఇప్పుడు ఆ 3 వివరాలు ఏంటో తెలుసుకుందాం. మొదటి సినిమా అన్నదమ్ముల సవాల్. ఈ సినిమాలో కృష్ణ గారి మీద తీసిన సోలో సాంగ్ నా కోసమే నీవున్నది ది 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 ఆకాశమే అవునన్నది ది 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 మౌనం వద్దు ఓ మాటైన ముద్దు మతిపోతున్నది నా కోసమే నీవున్నది ది 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 ఆకాశమే అవునన్నది ది 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 మౌనం వద్దు ఓ మాటైన ముద్దు మతిపోతున్నది. ఇక రజనీకాంత్ గారు చంద్రకళ గారుల మీద తీసిన నీ రూపమే నా మదిలో నా తొలి దీపమే మన అనుబంధమిన్ని జన్మాలదు ఇది అపురూపమే నీ రూపమే నా మదిలో నా తొలి దీపమే మన అనుబంధమిన్ని జన్మాలదు ఇది అపురూపమే అనే ఈ అద్భుతమైన పాటలు అప్పట్లో కుర్రకారుని ఉర్రూతలుగించాయన్నమాట. నిజంగా ఈ సినిమాకి సత్యం గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో కృష్ణ గారు, రజనీకాంత్ గారు హీరోలుగా నటించగా చిత్ర గారు, చంద్రకళ గారు హీరోయిన్లు. దీనికి దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారు. సారథి స్టూడియోస్ నిర్మాణంలో జిడి ప్రసాద్ బాబు గారు, పి శశిభూషణ్ గారు నిర్మించారు. ఈ సినిమా 1978 సంవత్సరంలో విడుదలయ్యి సూపర్ హిట్ అయిందనమాట. ఇక రెండో సినిమా ఇద్దరూ అసాధ్యులే. దీనికి కూడా సత్యం గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో కృష్ణ గారు, గీతా గారుల మీద తీసిన వానపాట అప్పట్లో ఓ సంచలనం. అదేంటంటే చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే అయితే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకు చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే అయితే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకు ఆహా అనే పాట. మరో పాట ఏంటంటే తిరణాల సాంగ్ అనమాట. ఇది సంకురేత్రి సంబరాల జాతరోయి సందట్లో సోకిలాల వేటరోయి సంకురేత్రి సంబరాల జాతరోయి సందట్లో సోకిలాల వేటరోయి చాటుందిరో నీకు చోటుందిరో మాటిస్తే చాలు మంచి వేటుందిరో చాటుందిరో నీకు చోటుందిరో మాటిస్తే చాలు మంచి వేటుందిరో సంకురేత్రి సంబరాల జాతరోయి సందిట్లో సోకిలాల వేటరోయి అనే పాటలో అప్పుడులో దుమ్ము దులిపాయి అనుకోండి. ఇక ఈ సినిమాలో కృష్ణ గారు, రజనీకాంత్ గారు హీరోలు, గీతా గారు, మాధవి గారు హీరోయిన్లుగా నటించారు. దీనికి కూడా కేఎస్ఆర్ దాస్ గారే దర్శకత్వం వహించారు. సేమ్ నిర్మాణ సంస్థ సారథి స్టూడియోస్ వారే నిర్మించారు. ఇక జిడి ప్రసాద్ బాబు గారు, పి శశిభూషణ్ గారు కలిసి ఈ సినిమాకి నిర్మాతలు. ఈ సినిమా 1979 సంవత్సరంలో విడుదలయ్యి హిట్ సినిమాగా నిలిచింది. ఇదండి ఇద్దరు అసాధ్యులే సంగతి. ఇక మూడో సినిమా రామ్ రాబర్ట్ రహీం. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు, రజనీకాంత్ గారు, చంద్రమోహన్ గారు హీరోలుగా, శ్రీదేవి, హలం, ఫటాఫట్ జయలక్ష్మి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి విజయ నిర్మల గారు దర్శకత్వం వహించారు. దీని నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణరావు గారు, సంగీతం చక్రవర్తి గారు. ఈ సినిమా 1980 సంవత్సరంలో విడుదలయ్యి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇది ఒక హిందీ సినిమాకి రీమేక్. అదేంటంటే 1977లో రిలీజ్ అయిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాకి రీమేక్గా తీసుకొని మన విజయ నిర్మల గారు దీన్ని రామ్ రాబర్ట్ రహీంగా మలిచారనమాట. ఇదండి కృష్ణ గారు, రజనీకాంత్ గారి కాంబినేషన్లో ముచ్చటగా వచ్చిన 3 చిత్రాలు హిట్ చిత్రాలుగా నిలిచాయి.
అయితే ఆ తర్వాత ఎందుకనో వీళ్ళు కలిసి నటించలేదు. కారణం ఏమైనా అయి ఉండొచ్చు. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.